మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కుటుంబ సభ్యుల మధ్య మళ్లీ ఆస్తి వివాదం రాజుకుంది. సోమాజిగూడలో చక్రి తల్లి సోదరుడు ఆందోళనకు దిగారు. తన పేరు మీద ఉన్న ఇంటిని అద్దెకుంటున్న వారు ఖాళీ చేయడం లేదని ఆమె ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ మీకు అందిస్తారు. అరుణ్, చెప్పండి, చక్రి కుటుంబ సభ్యుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో చక్రి కుటుంబ సభ్యులు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినారు. ప్రస్తుతం వరుణ్ విల్లాలో ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. మా ఇంట్లో మేము చాలా ఏళ్ళుగా దాదాపు చక్రి ఉన్నప్పుడే 14 నెలల క్రితం ఈ ఇంటిని తీసుకోవడం జరిగింది. 60 లక్షలకు సంబంధించినటువంటి ఇంట్లో 5 ఏళ్ళుగా వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చాము. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మహిళ ఇల్లును ఖాళీ చేయకుండా ఇక్కడే ఉంటుంది. దాదాపు 8 నెలలుగా రెంట్ కూడా పే చేయట్లేదు. మా ఇంట్లోకి మేము వెళ్తామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం వల్ల ఎవరు కూడా లోన్కి రానియకుండా తాను రెస్పాండ్ అవ్వట్లేదు. దాంతో రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు చక్రి చనిపోయిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదం నెలకొంది. దాంతో ప్రస్తుతం వాళ్ళు మొన్నటి వరకు సోమాజిగూడలో రెంట్ ఉన్నటువంటి ఇంటి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. దాంతో మా ఇంటికి మేము వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం వల్ల లోపల వాళ్ళు ఉన్నటువంటి మాధవి అనే ఆవిడ ఇల్లు ఖాళీ చేయట్లేదని చెప్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులనే అడుగుదాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇంటి ముందు కూర్చోవాల్సిన అవసరం ఏంటో ఆవిడతో మాట్లాడిద్దాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నా? రెంట్ ఉన్నాము, అసలు ఖాళీ చేయట్లేదు. ఇదే చెప్పాలా? ఇదొకటే చెప్పాలా? ఇంటి గురించే చెప్పాలా? ఇంట్లో రెంట్ మాధవ్ అనే ఆమెకు కిరాయికి ఇచ్చినాము. ఆమె సంవత్సరం నుంచి ఉంటుంది. మేము 8-9 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు. అది రెంటు కోఆపరేట్ నేనున్న ఇంటికి, దానికి లోన్ కట్టడం నేనే, నా ఇంటికాడ ఇల్లు కిరాయి కట్టుకోవడం నేనే. నాకు ఆర్థిక ఇబ్బంది చాలా ఉన్నది. మా కూడలేమో అన్నీ అమ్ముకొని ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది. ఆస్తులన్నీ ఆమె దగ్గరనే ఉన్నాయి. ఆమె దగ్గర పెట్టుకొని మా మీదనే వాళ్ళ అత్త వాళ్ళు గుంజుకున్నారు. అది ఇదని బాగా బ్లేమ్ చేసింది. మా బాబాయ్ ఏం సంపాదించలేదు, ఎన్నో చేసింది. చనిపోయినప్పుడు చేసినా కూడా మేము భరించినాం. ఇప్పటి వరకు కూడా మేము బాధలు భరించినాం. ఇప్పుడు ఉండడానికి నీడలేదు మాకు. మా ఇల్లు మాకు కావాలని ఆ ఇంటి ఆమెనే వెళ్ళగొట్టాలి అని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇంతకుముందు రెంట్కి ఇచ్చారు కదా, మరి రెంట్కి ఇచ్చిన వాడు ఎందుకు కాల్ చేయట్లేదు? ఎందుకు కాల్ చేయట్లేదో మాకు తెలియదు మాకు అసలు. మరి మీ ఇంట్లోకి మీరు వెళ్ళడానికి ఆబ్జెక్షన్ ఏంటి? మరి ఆమె కాల్ చేయండి, ఎట్లా డోర్ తీయదండి, అసలు మాట్లాడదు, డోర్ తీయదు, ఫోన్ ఎత్తదు, చాలా ట్యాక్సర్లు పెడతాను దాన్ని. మీరు చెప్పండి, అంటే మీ ఇంట్లోకి మీరు వెళ్ళడానికి ఆబ్జెక్షన్ ఎందుకు వచ్చారు? మీరు పైకి ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు అడిగారా ఆమెని ఇల్లు ఖాళీ చేయమని? ఇల్లు ఖాళీ చేయమని అడగడానికి చాలా ప్రయత్నాలు చేశామండి. ఏ ప్రయత్నాలు లీగల్గా నోటీస్ పంపినా కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ ధైర్యం చూసుకొని చేస్తుందో మాకు తెలియదు. మా ఫోన్లు ఎత్తట్లేదు, బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. సో నా మెసేజ్లు పంపిస్తున్నాను, మెసేజ్లు మాత్రం టిక్ అవుతున్నాయి, చూస్తుంది. దండం పెడతానమ్మా ఖాళీ చెయ్యి, మా తల్లి పరిస్థితి అసలు బాగాలేదు అని చెప్పి మర్యాదగా అడిగినా చేయట్లేదు. మీకు ఉన్నారు కదా ఇలాంటి పిల్లలు, మీరు ఒక పిల్లకి తల్లే కదా, ఆ తల్లి బాధ ఏందో అర్థం చేసుకోమని
అని అన్నా కూడా ఆవిడకు అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ కాదండి, అసలు ఆవిడ ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు, మేము అగ్రిమెంట్ మా మదర్తో ఉంది, మా మదర్ వెళ్ళిపోమంటుంది, వెళ్ళాలి. ఈవిడకు ఏ సపోర్టు అనేది మాకు అనవసరం అండి. ఆవిడ 8 నెలలుగా మేము ఇంటి ఈ లోన్ కట్టుకుంటూ అక్కడ ఇంటి రెంట్ కట్టుకుంటూ ఇవన్నీ కట్టుకొని మేము నరి రోడ్డున పడే పరిస్థితి, అప్పులు చేసి. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏం లేదు, మా ఇల్లు మాకు ఇప్పించాలి, ఈమెను ఖాళీ చేయించాలి. అదే మాకు కావాల్సిన న్యాయం అండి. ఎంత వాల్యూతో కూడుకున్నది, రెంట్ ఎంత? ఇది 1 నుంచి 1,20,00,000 వర్త్ ఆఫ్ ప్లాట్ అండి. 28,000 రెంట్కి ఇచ్చాను. సంవత్సరం కాగానే 10% పెంచాలని చెప్పాను, అది పెంచలేదు. అవన్నీ తగ్గుతాయని చెప్పి అలా చేస్తున్నట్టున్నది. విత్ ఫర్నిచర్ అండి, ఏసీలు, అదేంటి మంచాలు, తర్వాత అన్ని మొత్తం ఇంక్లూడెడ్ అన్ని సామాన్లతో పాటు ఇచ్చాను నేను. ఈరోజు మా సామాన్లకు మాకు గ్యారంటీ లేదు, మా ఇంటికి మాకు గ్యారంటీ లేదు. కబ్జా చేద్దామని చూస్తుందా ఏంటా మాకు అర్థం కావట్లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆమె బయటికి రావట్లేదు. ఇంటికి వెళ్ళి డోర్ కొడితే డోరు తీయదు. ఈ రోజు మాత్రం వెళ్ళి మేము కొట్టలేదండి. మేము ఇక్కడి నుంచే మా న్యాయ పోరాటం చేయాలని మేము అనుకుంటున్నాము. సో పోలీసులకు సమాచారం ఇచ్చారా? మరి పోలీసులు ఏమంటారు? పోలీసులకు మొన్న గత ఆదివారం రోజు నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్లో పోలీసులు అనేది ఇన్వాల్వ్ అవ్వరు. ఈవెన్తో వాళ్ళు నన్ను చూసి, నా పరిస్థితిని చూసి వచ్చి 4 కానిస్టేబుల్ వచ్చేసి ఆమెకు చెప్పేసి వెళ్ళారు, చెప్పేది ఖాళీ చేయమని. సో ఆమె వాళ్ళతో ఏం మాట్లాడిందో మాకు తెలియదు. మళ్ళీ ఎస్ఐ గారు మాకు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమేం చేయలేము, ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేశారు. సో ఇందులో చక్రి భార్య ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? ఒక్కటండి, ఏ ఒక్కరి చెప్పండి, చక్రి భార్య ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఆ మాధవిని అడగాలి. ఆ మాధవిని కిందికి పిలిపించండి, అన్నీ తెలుస్తాయి. మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలమండి? అంటే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎప్పుడు అనుకుంటారు ఇలా? మేము మాకు న్యాయం జరిగే వరకు ఉంటాం. ఎందుకంటే మాకు ఆప్షన్ లేదు. మా ఇల్లు ఖాళీ చేయమన్నారు, ఆ సామాన్లు వేసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ రోజు కాదు, రేపైనా ఎల్లుండైనా ఎప్పటికైనా మేము ఇక్కడ ఉండాల్సిందే. మాకు ఇల్లు ఆమె ఖాళీ చేసి ఎప్పటికి ఇస్తే అప్పటి వరకు మేము ఇక్కడ మా పోరాటం మాకు ఇక్కడే జరుగుతుంది. ఇది వీళ్ళ చక్రి కుటుంబ సభ్యులు చెప్తున్న తీరు అయితే ప్రస్తుతం మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. దీనిలో చక్రికి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా దాదాపు చాలా కోర్టు కేసులో ఉన్నాయి. మాధవి అనే ఆవిడ ప్రస్తుతం మాధవి అనే ఆవిడ ఇక్కడ మాత్రం ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆవిడ ఇల్లు ఖాళీ చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. దీని వెనకాల ఆస్తుల గొడవలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. చక్రి భార్య ప్రస్తుతం ఆవిడ అమెరికాలో ఉంది. ఇక్కడ నుంచి ఆవిడ ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయిందని పరోక్షంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న తీరు అయితే ప్రస్తుతం ఈ ఇల్లు ఒకటి మాత్రమే డిస్ప్యూట్లో ఉంది. వాళ్ళ షూరిటీ తన అమ్మ కావడం వల్ల మా ఇంట్లో మేము ఉండాలనే డిమాండ్తో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అనేది వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడైతే వాళ్ళు దాదాపుగా ఉదయం 8 గంటలకే ఈ విల్లా ముందు కూర్చోవడం జరిగింది. ఇది సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం. పోలీసులైనా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి తప్ప వాళ్ళు ఖాళీ చేసే వరకు ఇది పరిస్థితి ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు.